వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అందరికీ, మరియు డిగ్రీస్ టీమ్కి చాలా చాలా థ్యాంక్ యూ. వచ్చిన న్యూస్ ఛానల్స్ అండ్ ఎవ్రీ ప్రింట్ అండ్ పేపర్ మీడియా ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. జిగ్రీస్ నవంబర్ 14th రిలీజ్ అవుతుంది అండ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఎంటర్టైనర్. అంటే మీకు రెగ్యులర్గా అందరూ చెప్పేదే, బట్ ఐ వాంట్ టు అష్యూర్ యూ దట్ ఇది ఫిలిం లాగా కాకుండా మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. వి కంప్లీట్లీ షార్ట్ ఇట్ ఇన్ వైడ్ యాంగిల్స్ అండ్ మిడ్స్, అంటే ఒక కొత్త ఫీల్ ఇవ్వడం కోసం వీ టుక్ వెరీ కేర్ అబౌట్ దాట్. అంటే అట్లా అని డాక్యుమెంటరీలా కాకుండా ఐ వాంట్ టు రిప్రజెంట్ రియల్ లైఫ్స్. అంటే ఈ నలుగురిని మీరు చూస్తే మీ బ్యాచ్లో మీరు చదువుకున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మీకు ఉంటారు అండ్ మీరు ఖచ్చితంగా వీళ్ళతో రిలేట్ అవుతారు. అది నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నవంబర్ 14th రోజు మీరు చూసినప్పుడు వాట్ ఐ సెడ్ ఇది ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు, ఫిలింలా కాదు. అండ్ ఫిలిం రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes. దాంట్లో 2 hours 15 minutes మీరు ఎవ్రీ సీన్ హిలేరియస్గా నవ్వుకుంటారు. దట్ I can promise you. And one more thing, I wanted to thank my producer Krishna Odapelli and my co-producer Vinay Chittam and my actors Dheeraj Atreya, Krishna Burgula and Mani Waka and Ram Nitin. వీళ్ళు లేకపోతే ఈ ఫిలిం ఇలా అయితే వచ్చి ఉండేది కాదు. దే డిడ్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. మీరు ఎక్కడ వీళ్ళది యాక్టింగ్ అని ఒక్క నిమిషం కూడా ఫీల్ అవ్వరు. దానికోసం వి టుక్ ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్. ఒకవేళ మాకు ఇన్ కేస్ ఏదైనా ఫేక్ అనిపించినా ఏదనిపించినా వీ రీషార్టెడ్. అంటే ఐ వాంటెడ్ టు, మీకు చెప్పాను కదా ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవ్వాలి అనుకున్నాను కదా ఫిలింని. సో మీ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, గెస్చర్స్ అవన్నీ ఎలా ఉంటాయో వాటిని రిలేట్ చేస్తూనే తీశాను ఫిలిం. అండ్ డెఫినెట్లీ మీరు లవ్ చేస్తారు. మీరు మీ ఫ్యామిలీస్ అండ్ మీ జిగిరిస్తో వెళ్ళండి ఫిలింకి నవంబర్ 14th. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ నాలుగుట్లో రిలేట్ చేసుకుంటారు? ఆ నలుగురు క్యారెక్టర్లు నేనే. దాంట్లో నాది 10% ఒకటి, 20% ఒకటి, 50% ఒకటి అన్నీ కలిపి తీశాను. ఓకే, సో మీ క్యారెక్టర్ ఏంటనేది మాకు 14th తెలుస్తుంది అనమాట. అయితే నాకు కూడా తెలీదు, చూడాలి. యా. నమస్తే అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. జిగ్రీస్ని జనాల వరకు తీసుకెళ్ళడానికి మీ హెల్ప్ ఎంతో కావాలి. సో దయచేసి ఈ సినిమాని మీకు ఎంత వీలవుతుందో అంత ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. అండ్ కమింగ్ టు జిగ్రీస్, ఇది మా డైరెక్టర్ చెప్పినట్టు ఇది ఎగ్జాక్ట్లీ ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లైక్ ఆఫ్టర్ కాలేజ్ కానీ ఆఫ్టర్ జాబ్ వచ్చిన కొన్ని ఇయర్స్కి కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్ని మనం ఎక్కువ కలవం. లైక్ కలిసే టైం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసిన జస్ట్ మనకు మెమరీస్ ఉంటాయి. సో వాళ్ళని మళ్ళీ మనం ఒకసారి కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ మనకు టైం కుదరదు. అట్లాగా ఫీల్ అయ్యే ఒక గ్యాంగ్ ఎప్పుడో వాళ్ళు గోవాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని చాలాసార్లు ఆగిపోయి ఉంటాం. మనలో చాలామంది ఉన్నారు. ఎన్నిసార్లు గోవా ప్లాన్ చేసి మనం ఎప్పుడు ఫెయిల్ అయ్యాం చాలాసార్లు. అట్లా గోవా వెళ్ళిన గ్యాంగ్ కథ ఇది. డెఫినెట్లీ థియేటర్స్లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఐ ప్రామిస్ ఇట్. అండ్ మనోడు అడిగింది ఖచ్చితంగా తిన్నాకే వేసుకోవాలి బ్రో. థ్యాంక్ యూ. నార్త్ ఆర్ సౌత్లో బీచెస్ బేసిక్గా అదే ప్లేస్ ఉంటుంది కదా, వైబ్ అయిన ప్లేస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. వైబ్ అయిన ప్లేసెస్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఓకే, ఆడియన్స్ తెలుసుకుంటే చాలు. 14 లే యాక్చువల్లీ నేను ఒకటి చెప్తూ ఉంటా, లైక్ మనకి అవార్డ్స్ ఉంటాయి కదా, మా డైరెక్టర్కి ఇస్తే లొకేషన్స్కి స్పెసిఫిక్ ఒక అవార్డు పెట్టి ఇవ్వాలి. ఎందుకంటే టెర్రిఫిక్ లొకేషన్స్, లైక్ ఎవ్రీ లొకేషన్ మేము షూట్ చేసినవి రియల్ లొకేషన్స్. అండ్ రెక్కీ చేయడానికి తను చాలా కష్టపడ్డాడు. అండ్ ఐ థింక్ వెరీ హైలీ అప్రిషియేటెడ్ జాబ్ తనది. యా, మీరు ఇప్పుడు చూడని గోవా అండ్ లొకేషన్స్ చూస్తారు. ఎవ్రీ లొకేషన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెల్ క్యాప్చర్డ్ అండి. థ్యాంక్ యూ. సీ యూ ఎవ్రీవన్ ఆన్ నవంబర్ 14th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ టీజర్ ఎట్లుంది ఇంతకీ? టీజర్ ట్రైలర్ కూడా మీకు అడ్వాన్స్గా చూపించినాం. సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడాను, బట్ ఒకటైతే అష్యూర్ చేయగలుగుతా, చూసిన 100 మందిలో అట్లీస్ట్ ఇన్ ఎనీ కేస్ 25 పీపుల్కి ఫేవరెట్ ఫిలిం అయితే పక్క మిగిలిపోతుంది, నో డౌట్. ఇది నా గ్యారంటీ. దట్స్ ఇట్. నేను ఎక్కువ మాట్లాడాను, పక్కా సినిమా మాట్లాడుతుంది కాబట్టి. సో ఆల్రెడీ నా లౌడ్ క్యారెక్టర్, నేను ఇప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. సో
అందరికీ మా టీం అందరికీ లవ్ యూ. సినిమాలో కూడా సైలెంట్గా పెట్టారు. తొక్కేశారు సార్, తొక్కేశారు. చాలా అంటే సిచ్యువేషన్ పరంగా బయటకు వస్తుంది. యా, ముఖ్యంగా మీడియా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వచ్చినందుకు. మీరు లేకపోతే మేము లేము డెఫినెట్లీ. ఇప్పటి వరకు మేము సోషల్ మీడియాలో కానీ మేము చేయగలిగినంత ప్రమోషన్స్ చేస్తున్నాము. ఇంకా నార్మల్ ఎనీ టీవీ మీడియా, ఎవ్రీ మీడియాలో మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ గురించి చాలా చెప్పాలి, చాలా ఉంది. ఎందుకంటే మా డైరెక్టర్ చెప్పినట్టు 2.5 hours మూవీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మీరు మాతో నవ్వుతారు, ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు, ట్రావెల్ అవుతారు. మేము తిట్టుకుంటుంటే మీరు తిడతారు, మేము నవ్వితే మీరు నవ్వుతారు, మేము ఏదన్నా బాధలో ఉంటే మీరు బాధపడతారు. సో విల్ మేక్ యూ ఇన్వాల్వ్ ఇన్ మూవీ ఎవ్రీ సెకండ్. అండ్ ఇందాక ధీరు చెప్తున్నట్టు లొకేషన్స్ అండి, వాడు ఎక్కడ తిరిగాడో, ఎన్ని రోజులు తిరిగాడో కానీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడెక్కడో పెట్టి రకరకాల సీన్స్ చేసాము. ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంగేజింగ్, దట్స్ ఫర్ షూర్. అండ్ ఇంకా చాలా మాట్లాడనుంది మా టీం గురించి అండ్ మూవీ గురించి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా మాట్లాడతాను. అండ్ November 14th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అభినందనలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చినందుకు. ఇది మూవీ అనేది మా చిన్న మూవీ అయినా మేము ఎంత చాలా కష్టపడి తీసాము. మొదటి వ్యక్తిగా నేను ఇంతకుముందుకు అర్జున్ అంటే ఈపీగా చేశాను సందీప్ గారి దగ్గర. స్టెప్ బై స్టెప్ ప్రొడ్యూసర్గా చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు, సందీప్ గారు కూడా ధన్యవాదాలు. ప్లస్ మా టీంలో ఉన్న హరీష్ రెడ్డికి, స్టోరీ ప్లస్ ఆర్టిస్టులకు, మా టీం అందరికి ధన్యవాదాలు. మేము చాలా కష్టాలు పడి సినిమా తీసాము. చిన్న సినిమా అయినా కానీ పర్లేదు. లొకేషన్స్ పరంగా మేము డెఫినెట్లీ ఇట్ విల్ బీ గోయింగ్ టు బి కల్ట్ అండ్ గుడ్ మూవీ విత్ ద లొకేషన్స్ అండ్ ద సీన్స్. సినిమా ఎంత హిలారియస్గా ఉంటుందో అంతే మళ్ళీ మేము ఏడిపిస్తుంది కూడా సినిమా. అంతే అండి. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ మీడియా మిత్రులకు ముందుగా. టు స్పెషల్లీ థ్యాంక్ మా డిస్ట్రిబ్యూటర్ గారు వైజాగ్ సతీష్ గారు. ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి సార్ ఒకసారి. వైజాగ్ కుర్రోళ్ళందరికీ మంచి ఫిలిం అందిస్తున్నాడు అనమాట సార్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ ఇక్కడ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ నేను ఫస్ట్ స్టెప్ వీళ్ళు పరిచయం అయ్యి మూవీ కోసం వచ్చినప్పుడు నాకైతే 100% ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాను. అందరూ చక్కగా నవ్వుకుంటారు. ఇప్పుడు కావాల్సిన యూత్కి సంబంధించిన కంటెంట్ అంతా ఉన్నది. అండ్ ఆల్సో అదేవిధంగా ఎంత ఫ్రెండ్షిప్, దాని వాల్యూస్, దానికోసం ఎంత బాగా చెప్పారు. అదేవిధంగా అంత ఒక ఒరిజినల్గా ఫ్రెండ్స్ మధ్యలో ఒక జర్నీలోనూ వాళ్ళకున్న హ్యాపీనెస్ అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళకున్న పెయిన్ కూడా మనకి ఇందులో చూపించారని చెప్పారు. సో అది ప్రతి ఒక్కరికి, ప్రతి జిగ్రీస్లో అనుకున్న ప్రతి జిగ్రీకి కనెక్ట్ అవుతుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రిలీజింగ్ దిస్ మూవీ. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.